బులెటిన్లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. ఆర్యవైశ్యులపై జరుగుతున్న వేధింపులపై కూటమి ప్రభుత్వమే తక్షణమే స్పందించాలని వైసీపీ ఆర్యవైశ్య నాయకులు డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన పార్టీ ఆర్యవైశ్య నాయకుల సమావేశం నిర్వహించారు. పుదుచ్చేరిలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా యానం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి తోటరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గరియంపేట యువతకు నిరుద్యోగ పరిష్కారం ఇస్తామని హామీ ఇచ్చారు. తమకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని జనసేన నాయకులు హరీష్ కుమార్ మండిపడ్డారు. జనసేన ఆధ్వర్యంలో ఆత్మకూరు నుంచి తిరుమలకి బయలుదేరిన పాదయాత్ర తిరుపతికి చేరుకుంది. అయితే స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రకాశం జిల్లా పాకల బీచ్ ఫెస్టివల్ కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఏపీ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య వెల్లడించారు. ఏర్పాట్లపై అధికారులతో కలిసి సమీక్షించారు. టార్గెట్ల పేరుతో వాలంటీర్స్ ను ఇబ్బంది పెడుతున్నారని సచివాలయ ఎంప్లాయీస్ జేఏపీ ఆరోపించారు. ఒక సచివాలయం ఎంప్లాయీ చేత 5 క్లస్టర్ పనిని చేయిస్తూ ఒత్తిడికి గురి చేస్తున్నారని తెలిపింది. ఇప్పటి వరకు 40 ఉద్యోగులు మృతి చెందడం బాధాకరమని చెప్పారు. వాలంటీర్లపై ఒత్తిడిని తగ్గించి అధికారులు వేధింపుల నుంచి తక్షణ రక్షణ కల్పించాలని కోరుతూ జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. బంజారాహిల్స్ లో నిలోఫర్ ఛత్ పేరుతో కొత్త బ్రాంచ్ ను ప్రారంభించింది. పూర్తిగా శాకాహార నార్త్ ఇండియన్ రుచులను హైదరాబాద్ వాసులకు ఛత్ ద్వారా అందించబోతున్నామని లోఫర్ అధినేత బాబురావు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో వీధి కుక్క స్వైర విహారం చేసింది. వీధులలో నడుస్తున్న ప్రతి ఒక్కరిపై దాడి చేస్తూ బీభత్సం సృష్టించింది. ఈ దాడిలో 10 మందికి తీవ్రంగా గాయపడ్డారు. చిన్నారులు, వృద్ధులే లక్ష్యంగా కుక్క దాడి చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. మహేంద్రవాడలో వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని, రోడ్లపైకి రావాలంటేనే భయం వేస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి కుక్కల బారి నుంచి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలవరం జిల్లా అడ్డతీగల ఆశ్రమ పాఠశాల హాస్టల్ విద్యార్థినులకు అస్వస్థత గురి కావడం కలకలం రేపింది. 7 విద్యార్థినులు కడుపు నొప్పితో పాటు వాంతులతో చేసుకోవడంతో హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన డిఎంహెచ్ఓ సరిత హాస్టల్లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా పామూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారిపై రాంగ్ రూట్ లో వచ్చిన ప్రొక్లైన్ భారీ బైక్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుడిని మచిలీపట్నంకు చెందిన అబ్దుల్ అల్లా బక్షుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం కప్పరాల తిప్ప వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో 3 పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వ్యక్తులను స్వాధరావపేటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు అన్నారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరింత తాజా అప్డేట్స్ మా కొలీగ్ హిమ అందిస్తారు. చూస్తూనే ఉండండి. ఆయన